అంటే మన దేశీ ఆవు రోడ్ల మీద ఉండకూడదు, ఇంట్లో ఉండాలి అని మనం ఇప్పుడు ఈ కుక్కలు ఉంటాయి కదా! అవి ఫారెన్ కుక్కలు అయన్నీ కూడా మనం ఉండాలి. కానీ కొన్ని బయట ఉండాలి. అయి మన సేఫ్టీ కోసం అయి ఇంట్లో పెట్టుకొని దేశీ ఆవుల్ని ఊర్లలో వదిలేస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులున్నాయి. ఇప్పుడు పాలేకర్ గారి సిద్ధాంతాలు, వ్యవసాయం, మన రాజీ దీక్షితులు గారు చెప్పిన ఆయుర్వేదం ఇయన్నీ వాడాలంటే రేపటి తరానికి ఆవు కావాలి. ఆవు లేకుండా మనం ఏం చేసినా గానీ ప్రయోజనం లేదు. అదే ఆవు రోడ్డు మీద ఉంటుంది. అందువల్ల నేనేం చేశానంటే సహజంగా నూతన గృహంలో ఇల్లు కడుతున్నప్పుడు మన ఆవు కావాలి. ఏదైనా పూజ చేస్తే ఆవు కావాలి. అంటే వేద పండితులు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదో ఆవు తీసుకొచ్చేయండి. ఆ ఊర్లో మేపుతో లేదు, పాలు కోసం వేరే సంకర జాతి ఆవులు మేపుతున్నారు రైతులు. వీటిని రోడ్డు మీద వదిలేస్తున్నారు. దాని గురించి నేనేం చేశానంటే కార్పెట్ వేసి ఆవులు నడిపించండి అని ఒక పాయింట్. ఇలా చేస్తా మొత్తం తాపి మేస్తానండి. నేను తాపి పని చేసుకుంటాను. చేస్తా గృహాలు ఎవరైనా కట్టుకుంటే అక్కడికి వెళ్ళి చెప్పివ్వండి, అమ్మా మీరు నూతన గృహం అయితే కనుక కార్పెట్ వేయండి, ఆవులు జారిపోయి పడిపోతున్నాయి, దానివల్ల మీరు చేసి శుభకార్యం కన్నా అశుభం ఎక్కువగా ఉంటుందని ఇలాగా చెప్పడంలో తిరిగివ్వండి. తిరుగుతా నాకు సైనస్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉండేదండి. ముక్కులో ఆవుని వేసుకున్నాను. ఎవరు మన గురువు గారు లాంటి పెద్దలు చెప్తే సైనస్ ప్రాబ్లం 2 బాటిల్ వాడేటప్పటికి తగ్గిపోయింది. అప్పటి నుంచి నేను గో ఉత్పత్తుల మీద ట్రైనింగ్, ఆవు పాల మీద ట్రైనింగ్, నాగపూర్ మనకి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ అని ఉంటది, అందులో కూడా నాకు చిన్న సర్టిఫికెట్ కూడా ఇచ్చారు పంచగవ్య తయారు చేయమని. ఇక్కడ ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే మనందరి దగ్గర ఆవులు ఉన్నాయా? ఆవులు ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి, చేతులు ఎత్తండి. ఆవు పాలు మీరు తాగుతున్నారా స్వామి అంటే కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ ఆవు పాలు అమ్మేసి కేంద్రానికి గేదె పాలు తాగుతున్నారు. ఏమన్నా అంటే మా పిల్లలకి వేడి చేస్తుంది. ఇది చాలా పెద్ద ప్రమాదం. ముందు మనం మారాలి, మన ఇంట్లో మారాలి. ఇక్కడ ఆవు పాలు కొనుక్కుని తాగే వాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి. అంతా ఒక 6-7 మొత్తం 15-20 మంది ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఆవు పాలు వేడి, ఆవు మజ్జిగ వేడి, ఇదే ప్రీతి మీద ఉన్నారు. నేనేం చేశానంటే తణుకు సూర్యాలయం వీధిలో పంచగవ్య సురభి గోసేవ పంచగవ్య ఉత్పత్తుల అంగడి అని పెట్టాను. చిన్నది ఫస్ట్ రాలింగ్ లో పెట్టాను. మొత్తం పేడాలకేసాను రూమ్ అంతా. వాళ్ళు ఏదో కొత్త ప్రోడక్ట్ తెచ్చాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వీడు రాకును అంటే మా చుట్టాలే దూరంగా వెళ్ళిపోయేవారు. ఎలా కాదని తీసేసి తణుకు చిన్న షాప్ లో పెట్టాను. పెట్టగానే అది ఏం జరిగిందంటే మొత్తం అందరినీ గో ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయి, స్వచ్ఛమైన ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయి? తణుకు సూర్యాలయం వీధిలో. ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? తణుకు సూర్యాలయం వీధిలో. ఆవుకు సంబంధించిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి? సూర్యాలయం వీధి. అంతేకాకుండా ప్రజెంట్ 30-40 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద కొట్టు తణుకులో కోర్టు ఎదురుకుండా ఉంటది. లక్ష్మీ కుంకుమ కావాలని అడిగారమ్మా. నాకు వ్యాపారం కావాలి కదా, డబ్బులు కావాలి. నేను బాగుంటే 4 ఆవులను ఇంకా మేపుతాను, గోరక్షణలో తిరుగుతాను. లక్ష్మీ కుంకుమ కావాలంటే ఆ 30-40 సంవత్సరాలు ఆయన ఏమన్నాడంటే ఫలానా సూర్యాలయం వీధిలో సురభి గోసేవలో దొరుకుతుంది. అంతవరకు తీసుకొచ్చాను. ఇక్కడ అంటే గోవు ద్వారా నేను తాపి పని చేసుకుంటూ గోరక్షణలో తిరుగుతూ గోవు పంచగవ్యాలు వాడమంటూ ఇలాగ తణుకులో షాపులో వస్తువులు మంచి దొరుకుతాయని చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. మనకి గ్యాస్, కడుపులో గట్టెళ్తానే ఉంటది కదా, మీ అందరికీ తెలుసు. నేను చదువుకున్న దారే ఆ గట్టెలతో బాగుండాలి అంటే ఆవుకు సంబంధించిన వస్తువులన్నీ మనం వాడాలి, అప్పుడు బాగుంటది. థమ్సప్ ఈ వాడటం వల్ల బిర్యానీ తిని థమ్సప్ తాగుతున్నాడు. అదేంటికి అర్ధరాత్రి 12ంటికి స్టేజ్ వేసి ఆ స్టేజ్ మీద కేక్ కోసి రోడ్డు గడ్డంగా బండెట్టి రేపు పొద్దున్న మన పిల్లలు బాగుండాలంటే ఎక్కడ బాగుంటారో? వీడికి ఆవ మజ్జిగ ఎవరు? ఆడు 12ంటికి తిని పడుకుని మళ్ళీ సూర్యోదయం వెళ్ళిపోయిన తర్వాత 9ంటికో 10ంటికో లేస్తాడు. ఇవన్నీ మనం చేసుకుంటున్నాం, మన పిల్లలకి చెప్తున్నా. ఇప్పుడు అక్కడ ఆవు మజ్జిగ అలవాటు చేశాను. మీరందరూ కూడా రాసుకోండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది. గురువు గారు నాకు మైక్ ఇచ్చారంటే ఆ మజ్జిగ నేను ఏలూరులో చక్రపాణి గారి తోటలో కొంతమందికి అలవాటు చేశాను. సైంధవలవనం రాక్ సాల్ట్ ప్రవీణ్ కుమార్ గారు సైంధవలవనం అమ్ముతారు. ఆ రాక్ సాల్ట్, జీలకర్ర, అల్లం, కొత్తిమీర, పుదీనా నేనైతే 60 లీటర్ పాలు కొని తోడు పెట్టి, అంటే కొనటానికి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా పూజకి కావాలన్నా మన ఇంట్లో వాడటానికి కావాలన్నా గానీ తాజా పాలే కావాలి.
ఎవరో కూడా ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలు తీసుకోమంటే ఎవరు తీసుకుంటలా. అప్పుడు నేనేం చేశాను, ఈ పాలన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి పట్టుకెళ్ళి కాసివ్వండి. గోపలు పగిలిపోయేలాగా దెబ్బలు తగిలి నాకు మామూలుగా కాదు, పాలన్నీ ఇరిగిపోతే పన్నీర్ అవుతే పర్లేదు, జిగిరైపోయేది. మా రామ్జీ గారని గోరక్షణ ప్రముఖ ఉన్నారు, సూర్యపండు ఇంత సోడా పాలకి ఏమన్నారు, 60 లీటర్ పాలకి ఇంత సోడా, తిని సోడా ఎరుగుతూ మానేసినాయి. అవన్నీ తీసుకెళ్లి వెన్న తీసివ్వండి. ఈ వెన్న తీయటం కూడా ఎక్కడ నేర్చుకున్నాను మీకు చెప్తున్నానేనండి. ఇదే గోశాలలో ఫస్ట్ టైం. నాకు తెలీదు, కవ్వం తెలీదు. ఒక 3 years బ్యాక్ వచ్చాను, కవ్వం తెలీదు, ఏమి తెలీదు. అంటే వెన్న తీస్తారో నెయ్యి వస్తుంది, ఇలా జరుగుతుంది అని తెలుసు, మన జనరేషన్ వాళ్ళు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలీదు. ఇక్కడ నేను ఒక రోజు నాడు అమ్మ చంద్రమ్మ వెన్న తీస్తుంటే, అమ్మ నువ్వు పక్కకుండు నేను తీస్తానని వెళ్ళి తీసాను. తీసిన తర్వాత అక్కడ తీసింది 15 లీటర్లే. ఇప్పుడు దగ్గర దగ్గర 1,00,000 లీటర్ పాలు తణుకులో వెన్న తీసాను. 1,00,000 లీటర్ పాలు, రోజు 60 లీటర్ పాలు వస్తాయి. నాకు 20 లీటర్ పాలే సేల్ అవుతున్నాయి. కనుమ పాలన్నీ పట్టుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేసి, ఇంటి దగ్గర 2 ఫ్రిడ్జ్లు, ఇక్కడ 2 ఫ్రిడ్జ్లు, షాప్ లో ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే నేను ఏం చేయలేను. ఇవన్నీ కలిపి తోడు పెట్టి పన్నీర్ చేస్తున్నాను. అంటే తాజా పాలే కావాలి, ఎవరో కూడా ఫ్రిడ్జ్ లో పాలు వాడరు. అభిషేకానికి అయినా గానీ మామూలుగా అలా వాడినా పర్లేదు. జెర్సీ ఆవు పాలు ఉత్తర భారతదేశం అంతా కూడా దేశీ ఆవు పాలే వాడతారు. భగవంతుడికి అవనవండి, మనకు అవనవండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే జెర్సీ పాలు, అందులో కెరటారియేట్ అని ఒక, అంటే నేను పెద్ద చదువుకోలేదు, జ్ఞానం ద్వారా రాజేష్ దీక్షితుల ద్వారా తెలుసుకున్నాను. ఆ పాలు మంచిది కాదు, ఈ పాలు మంచిది అని చెప్తాను. ఈ వెన్న ఏం చేస్తున్నానంటే మజ్జిగ చేస్తున్నాను కదండి, సైంధవ లవణం, జీలకర్ర, అల్లం, కొత్తిమీర, పుదీనా ఈ అన్ని వేసి మజ్జిగ తీసిన తర్వాత మనకు ఇప్పుడు 50 లీటర్లు అనుకో, ఒక చెంబుడు, పెద్ద చెంబుడు ఎంత మిక్సీ కొట్టేసి సాల్ట్ వేసి అక్కడ పెట్టానండి. అది 4-5 రోజులు పాడవదు. అలాగా ప్లేన్ మజ్జిగ కావాలంటే ప్లేన్ తీసుకుంటారు, మసాలా మజ్జిగ కావాలంటే మసాలా మజ్జిగ. ఇప్పుడు ఇక్కడ మా షాప్కి వచ్చి మాకు గ్యాస్ తగ్గింది, మాకు ఉదయం ఉరేషణం బాగా అవుతుంది అని ఒకరికొకరు చెప్పుకుని, శీతాకాలం కూడా 2 లీటర్ మజ్జిగ లేకపోతే నాకు ఫోన్ చేస్తారు అని, మీరు మజ్జిగ అలవాటు చేశారు, మజ్జిగ పెట్టరేంటండి అని. అలాగా గో ఉత్పత్తుల్ని వాడించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో చిన్న విషయం, ఇప్పుడు మన జనరేషన్ అంటే కొంచెం ఇంచుమించు నాకు 40 అండి, మీరు 50 నుంచి 60 దాకా ఉంటారు. ఇక అబ్బాయి ఉన్నాడు చూసారా, మన ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషిని తీసుకురావాలి. మన ప్రాబ్లం ఏంటంటే ఆ కుర్రోడు రోడ్డు మీద బైక్ మీద కేక్ పెట్టి కోసి ఏజ్ అండి అది. అలాంటి కుర్రోళ్ళని తీసుకొస్తే మనం అన్నకన్నది రీచ్ అవుతాం. గురువుగారు చెప్పారు ఇందాక, చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకున్నారు, సంతోషించారు, బురదలో తిరిగారు అని. ఆ సందర్భాలు మా నాన్న టైంలో మేము చేసాం. ఇప్పుడు అందులో దింపుతోలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మనం మారాలి, సమాజాన్ని మార్చాలి. మన అందరినీ మార్చక్కలా. ఊరికి ఒకళ్ళిద్దరు, ఇద్దరు నలుగురు అవుతారు, నలుగురు 10 మంది అవుతారు. ఇప్పుడు 60 సంవత్సరాలకి వయసు పైబడకుండానే కిడ్నీ ప్రాబ్లం అనో లేకపోతే ఇంకోటనో 10 లక్షలు సంపాదించుతున్నారు. 9 లక్షల రూపాయలు దీనికి ఇస్తున్నారు. దేనికి? హాస్పిటల్కి. 1 లక్ష రూపాయలే మనకు కూడా, అవి కూడా లాస్ట్ టైంలో పనిచేస్తానికి దాచుకుంటున్నారు, ఇంకా మోయడానికని ఇంకోటని. అదే పరిస్థితి రాకుండా ఉండాలంటే దేశీ ఆవు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి. ఇక్కడ మా ఊర్లో ఎవరైనా పోతే కుండలో వెళ్ళి తెచ్చుకోవాలి, కుండ దుక్కుని తెచ్చుకోవాలి. ఇక్కడ కుండలో తెచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆ సమయంలో మనం బాధలో ఉంటాం. ఆ బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాం. మనం చెప్పలేం. ఆడు అదే అవకాశంగా తీసుకుని క్వార్టర్ వేసి వాడు 2 క్వార్టర్లు వేస్తున్నాడు, 3 క్వార్టర్లు వేస్తున్నాడు, 4 క్వార్టర్లు వేస్తున్నాడు. ఆడు పడిపోయేదాకా వేస్తానే ఉంటాడు ఆ రోజంతా. ఇప్పుడు దానికి సంబంధించి ఒక 40,000 నాయి కాదానికి పొలాలు దింపించాను స్వామి. పొలాలు దింపించిన తర్వాత సాపలో, కుండలో, పిడకలో, అస్థికలు పెట్టడానికి అన్నీ కూడా రెడీ చేస్తాం. ఇది సమాజానికి ఉపయోగపడటానికే. మా నాన్న వెళ్తారు, మా అమ్మాయి వెళ్తుంది, నేను వెళ్తాను, అందరం వెళ్తాం. కానీ అక్కడ సమాజానికి మనం ఎవరేం చేస్తున్నాం? మన గురుగారు విజయరామ్ గారు మీ అందరినీ నేర్చుకోమన్నది ఎందుకని? సమాజానికి ఉపయోగపడాలి. సహజంగా సమాజానికి ఉపయోగపడితే రేపు మనం మంచి వ్యవస్థను చూస్తాం. లేకపోతే మన ఎదురుకుండానే ఇంకా చూస్తున్నారు కదా బంగ్లాదేశ్ పరిస్థితి గట్ట ఎంత దారుణంగా ఉందో. అంటే చెప్పేవాళ్ళు లేక, చెప్పినా వినేవాళ్ళు లేక, మనం ఒకళ్ళని తయారు చేసుకుంటా అందరం కలిసి ఈ ప్రయాణం చేద్దామండి. మీకు నా నెంబర్ తీసుకోండి. సపోజ్ మీకు ఆవులు కావాలి, ఆవులు కూడా మాకు అవకాశం ఉన్నప్పుడు మేము పట్టుకున్నప్పుడు మీ నంబర్లు రాసుకుంటాను లిస్ట్లో. ఆవులు కావాల్సినప్పుడు ఇస్తాం. ఎలా అంటే దేశీ ఆవులు
మనకి సహజంగా పట్టుకుంటూ ఉంటాం. రైతులు మేపలేక మేము మేపలేం అంటే ఇప్పుడు దాకా ఒక 30 ఆవులు ఇచ్చానండి. 30 ఆవులు రైతులకి 30 ఆవులతో పాటు గిత్త దూడను కూడా ఇస్తాం. ఒక ఆవు ఇస్తే గిత్తిస్తాం. అది పాలిచ్చిదే చూడు కడతది. కానీ గిత్తను ఎవరు మేపుతారు? మాకు ఆ పాడావే కావాలంటున్నారు. ఆవుతో పాటు గిత్త దూడగా గిఫ్ట్. అలా వదిలిన వాళ్ళే నెంబర్ తీసుకోండి. లేకపోతే నెంబర్ తీసుకోవద్దు, ఆవునివ్వడం. మీరు కొనుక్కోండి, ఏదైనా చేసుకోండి. ఎందుకంటే గిత్త కూడా మనకు కావాలి, ప్రకృతి వ్యవసాయానికి కావాలి అని కావాలా వద్దా? ఆవు పేడ మూత్రం అదే ఇస్తుంది కదా. ఇప్పుడు దాన్ని దూరం చేసుకోవడం వల్ల ఎదర ఈ సమలను కూడా ఏ డాక్టర్లు అవుతే ఆడపిల్లలు పుట్టి సమన్లే చేస్తున్నారు, పేదోళ్ళు పుట్టి. దాని మీద కూడా మేము డిస్కషన్ పడ్డాం. మీరు అలా చేస్తే కుదరదండి. సహజంగా ప్రకృతి విరుద్ధంగా ఏమి చేయకూడదు. మనం అవి చేయడం వల్ల రేపు పొద్దున్న చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రకృతిని మనం ఆస్వాదించాలి, అడ్డుపడకూడదు. అడ్డుపడుతున్నాం. పెయ్యి దూడకే గిత్త దూడకు పెయ్యి దూడ రెండు కావాలి. రెండు లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఎన్నాళ్ళు చేసుకుంటూ వస్తారు. అదే సమయం లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మీకు గిత్తనిస్తాం అంటున్నాం. ఖచ్చితంగా మీకు గిత్త దూడ కావాలన్న వాళ్ళు, ఆవు కావాలన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. 90-323 పసుపులేటి సూర్పండి అండి, తణుకు గోరక్షణ విభాగం RSS. 90-323-07-327 ముందు ఖచ్చితంగా మనందరం ఇక్కడికి వచ్చామంటే సమాజానికి ఉపయోగపడాలి. అందులో మనం బాగుండాలి. మనం బాగుంటేనే ఏదైనా చేయగలం. సార్ అన్ని నాటు ఆవులు ఉంటాయండి అంటే నా దగ్గర ఉండవు సార్. వెళ్ళి ఆవులను అట్టుకుంటాం, మీకు ఇస్తాం. మనకి ప్రకృతి వ్యవసాయానికి కావాలా, పాలు కావాలా? మీకు చిన్న విషయం చెప్తాను. మా దగ్గర ఉన్న ఆవులకి నేను పాలు తీయను, నాకు పాలు తెత్తం రాదు. పాలు తెత్తం రాక దోళ్ళకి వదిలేస్తాను. దోళ్ళకి వదిలేసి నేను పాలు కొంటున్నాను. బాబురావు అనే ఒక న్యూస్ చేసి ఆయన 30 ఆవులు పెట్టి పాలు అమ్ముతారండి. మాకు ఉదయం 40, సాయంకాలం 40. ఈ పాలన్నీ అమ్మగా మిగిలిని తోడు పెట్టి వెన్న తీస్తాను. అది ఇక్కడే నేర్చుకున్నాను. 1,00,000 లీటర్ పాలు ఈ 2 సంవత్సరాల్లో తీసేనంటే మీరు అర్థం చేసుకోండి. అంతేకాక నా కూరగాయలు కూడా మనం తెప్పిస్తాం. ఇక్కడ వ్యాపారం కావాలి, కానీ బాధ కలుగుతుందండి. ఎలా బాధ కలుగుతుందంటే, ఇందాక ఎవరు అన్నారో మీ దగ్గర ఆవులు ఉన్నాయి అన్నారు. నేను ఒకటే పాయింట్ అన్నాను, భారతదేశంలో ఆవులన్నీ మాయే. మనందరూ సంకల్పించుకోవాలి. అలాగా మన ఇంట్లో ఆవే మనకు బాగుంటాం కాదు, పక్క ఆవు కూడా బాగుండాలి. ఇప్పుడు మా ఆవుకే గడ్డేను, సపోజ్ పక్కన గడ్డి లేదనుకో పట్టుకెళ్ళి ఆ ఆవు గడ్డేస్తానండి. అలాగా మనం అందరం చేయవలసిన పరిస్థితి ఈ రోజులు ఉన్నాయి. జై గోమాత. Like and subscribe.